మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేటలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోష, కొల్చారంలో నిర్వహించిన కార్యక్రమంలో సూపర్వైజర్ సక్కుబాయి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాలు ఇచ్చే విధానం గురించి తల్లులకు వివరించారు. పిల్లల బరువు, ఎత్తు, కొలతలు తీశారు. తల్లులకు పిల్లల బరువు గురించి వివరించారు. ఎలాంటి ఫుడ్ పెట్టడం ద్వారా పిల్లల బరువు పెరుగుతారో వివరించారు. ఈ రోజు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు సక్కుబాయ్, సంతోష్, ఏఎన్ఎం సంగీత, అంగన్వాడీ టీచర్స్ నీరజ, మంజుల, మేఘమాల, స్వరూప, శ్రీలక్ష్మి, ఆశా వర్కర్లు రాణి, కవిత, విజయలక్ష్మి, కృష్ణవేణి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లులు, కిషోర బాలికలు తదితరులు హాజరయ్యారు. అరగంట లోపు నార్మల్ డెలివరీకి అయితే అరగంట లోపు బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ముడిపాలు అదే తల్లిపాలు ముడిపాలు అవి పట్టిస్తే ఏమైందంటే చిన్న చిన్న వాటికి జలుబు, సర్ది, జ్వరము అట్లాంటి వ్యాధి నిరోధక శక్తి అనేది పిల్లలకు ఉంటుంది ఆ పాలు పట్టియడం వల్ల. అవి పట్టేయకుండా తేనెను చెంచతో అదో ఇదో నాటిస్తే ఉండదు, ఇమ్యూనిటీ అనేది లేకుండా పోతుంది. కాబట్టి సిజరీన్ అయిన వాళ్ళకి కాబట్టి ఏం కాదు. సిజరీన్ అయిన వాళ్ళకి అనస్థీషియా ఇస్తారు, పట్టేదని అట్లా చెప్తారు. కానీ అయిన వాళ్ళకి ఏమడే మీరు పట్టిస్తున్నారు, మీకు హాస్పిటల్ తెలుసు కదా. ఇప్పుడు డెలివరీకి ఉన్న వాళ్ళకి మాత్రము పుట్టిన గంటలోపు మాత్రమే తల్లిపాలు మాత్రమే పట్టియాలి. పాలని, తేనెని, అదని ఇదని నాకేవుడు. ఆ పచ్చని పాలు పచ్చగా వస్తాయి, కొన్ని వస్తాయి, కుండుగా రావు, గ్లాసెట్ రావు, చెంచా రావు, 4 డ్రాపులు 5 డ్రాపులు ఇట్లా వచ్చినా కానీ అవే మెడిసిన్ మందులాగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది పిల్లలకు. కాబట్టి అవి మాత్రం